మహాపరిశుద్ధుడా యేసయ్యా మీ వందనాలు స్తోత్రాలు. ప్రభువా, ఈ నెల మొదటి వారంలో మీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి మీరు మా అందరికి ఇచ్చిన ఆరోగ్యం కొరకు, ఆయుష్కాలం కొరకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు తండ్రి కొన్ని హెచ్చరికలు, వాక్యము ద్వారా హెచ్చరికలు, ఆధ్యాత్మిక హెచ్చరికలు మీరు అందించారు. మీ దాసురాలను నిలబెట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అలాగే నాయన ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీకు మహిమార్థంగా ఈ సమయంలో నన్ను వాడుకోండి. జరగవలసిన కార్యక్రమం అంతటినీ కూడా దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము. హోషేయ గ్రంథము 751వ పేజీ. 751వ పేజీ. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. వారు విశ్వాసఘాతకులు కాకుండా వారిని గుణపరుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. వారి మీద ఉన్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి మీద ఉన్న కోపము ఏమైందంట? చల్లారెను. మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహితును. ఈ హోషేయ గ్రంథంలో ఎందుకు దేవుని కోపం చల్లారింది? నాకు ఇప్పుడు నీ మీద కోపం లేదు, నీ మీద నాకేం లేదు. కోపపడేంత పని ఏం చేశాడు? కోపపడేంత పని ఏం చేశాడు చెప్పాలి. దేవుడు కోపపడే పని ఇశ్రాయేలు జనాంగం ఏం చేశారు? దేవుడు కోపం వచ్చే పనులు ఏంటి? ఎందుకు కోపడుతున్నాడు దేవుడు? ఎందుకు కసురుకున్నాడు దేవుడు? చెప్పాలి. దేవుడు విగ్రహారాధనే కాదు, కొన్ని కొన్ని గుణాలు ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని మన ప్రవర్తన కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు. దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? ఎవరు 28 ఎన్ని 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఎన్ని ఆజ్ఞలు? తరగతి పైకి ఎత్తాలి. ఆజ్ఞలు అక్కడ లేవు, నేను చెప్తాను. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఈ